ఇప్పుడు మనందరికీ బాధ ఉంది. ఇంత చక్కగా కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ఈగోలు, అహాలు. కొంతమంది ఇప్పుడు మిత్రులు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యో మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం సార్, కేసీఆర్ పోతారు అనుకోలేదు సార్. చాలామంది ఈ మాట అంటారు. సరే ఇక అది జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మిత్రులు చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి నుంచి వచ్చినామన్నారు. 17 పార్లమెంట్ సీట్లకు గాను ఇవాళ బీఆర్ఎస్ 17 సీట్లలో పోటీ చేస్తాం. ఈ 17 సీట్లలో అద్భుతమైన సామాజిక న్యాయాన్ని పాటించింది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎట్లా అంటారా? నేను చెప్తా, అది కూడా మొత్తం 17 సీట్లలో 5 ఎస్సీ ఎస్టీ సీట్లు ఉంటాయి. 5 ఎస్సీ ఎస్టీ సీట్లలో బ్రహ్మాండంగా మరి 2 ఎస్టీ సీట్లు ఉంటాయి. ఒకటి మహబూబాబాదు, ఇవాళ మన అభ్యర్థి సీనియర్ నాయకురాలు, ఆమె గతంలో ఎమ్మెల్యేగా చేసినారు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రెడ్డి నాయక్ గారి కూతురు మాలోత్ కవిత గారు, చాలా డైనమిక్ లేడీ. ఆ అమ్మాయి ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక వైపు ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ బిడ్డ, తుడుం దెబ్బ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, గోండు బిడ్డ, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకుడు ఆత్రం సక్కు గారు. అంటే సామాజిక సమతూకం, ఒకవైపు ఆదివాసీ బిడ్డ, మరొక వైపు బంజారా బిడ్డ, ఇద్దరికి కూడా అవకాశాలు పార్టీ ఇచ్చింది. 3 ఎస్సీ సీట్లు ఉన్నాయి. 3 ఎస్సీ సీట్లలో ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, మీరు గుర్తుపెట్టుకొని 10 మందికి చెప్పండి. వాళ్ళు ఏ పార్టీ కూడా ఒక కార్మికుడు నిలబెట్టలే. ఏ పార్టీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక కార్మికుడు కూడా లేడు. ఉన్న ఒకే ఒక కార్మిక నాయకుడు, కార్మికులోంచి వచ్చినోడు కొప్పుల ఈశ్వర్ గారు, స్వయాన సింగరేణి కార్మికుడు. మర్చిపోకండి. ఇవాళ అక్కడ పోటీ ఓ ఈశ్వరుడికి కోటీశ్వరుడికి మధ్య నడుస్తున్నది, ఒక ధనవంతుడికి ఇంకో గుణవంతుడికి మధ్య నడుస్తున్నది. కాబట్టి కొప్పుల ఈశ్వర్ లాంటి ఒక మంచి నాయకుడు 24 ఏళ్ళు కేసీఆర్తో కలిసి నడిచిన ఒక సహచరుడు, సింగరేణి కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మంత్రి స్థాయి దాకా ఎదిగిన నాయకుడు ఇవాళ మన ప్రతినిధి అక్కడ మనకు పెద్దపల్లి పార్లమెంట్లో. తర్వాత నాగర్ కర్నూల్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి, మొన్నటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే పెద్ద మనిషి. మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి మన పిల్లలకు అద్భుతంగా తర్ఫీదునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన వాళ్ళ నాగర్ కర్నూలు నుంచి మన పార్లమెంట్కి నిలబడ్డారు. తప్పకుండా వారు కూడా మంచి క్యాండిడేట్ అవుతున్నారు, తప్పకుండా గెలుస్తారు, ఫార్మర్ ఐపీఎస్. అదేవిధంగా మరొక సోదరుడు వరంగల్లో కడియం శ్రీహరి గారు వెన్నుపోటు పొడిచి మన గొంతు కోసి పారిపోతే అక్కడ ఒక ఉద్యమ బిడ్డ 24 ఏళ్ళుగా కేసీఆర్ గారితో గులాబీ కండువా కష్టంలో కూడా కప్పుకొని నడిచి జైళ్ల పాలై ఉద్యమాల్లో ముందున్న ఒక విద్యావంతుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, ఇవాళ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మాదిగ బిడ్డ, ఆయన ఈరోజు మన అభ్యర్థి. 3 ఎస్సీ సీట్లలో 2 మాదిగ వర్గానికి, 1 మాలా సామాజిక వర్గానికి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కటంటే ఒక్క సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. కేవలం మన పార్టీ ఆ సమతూకాన్ని కూడా పాటించింది. మిగతా 12 సీట్లలో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే మిగతా 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ సార్. అంటే 50% బీసీలకు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఓన్లీ పార్లమెంట్లోనే కాదు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైయెస్ట్ సీట్లు బీసీలకు ఇచ్చిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే, బీజేపీ కంటే రాష్ట్రంలో 119 సీట్లలో 32 సీట్లు ఆనాడు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. ఈరోజు కూడా 50% సీట్లు. మళ్ళీ ఇందులో ఎవరు ఆషామాషి వ్యక్తులు లేరు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గారు, మీ అందరికి సుపరిచితుడు, పజ్జన్నగా పాపులర్ లీడరు, మీకు తెలుసు. చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ఆయన కూడా మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి. భువనగిరి నుంచి క్యామా మల్లేష్ గారు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ గారు, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ రకంగా అద్భుతమైన సామాజిక సమతూకాన్ని పాటిస్తూ ముందుకు పోతా ఉన్నాం.